సో కొద్దిసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారు పసుపు బోర్డుకి అని చెప్పి ఆమె మాట్లాడారు. మూడోసారి నాలుగోసారి ఎన్నిసార్లు ఇట్లా ప్రారంభోత్సవం చేస్తారు అని అన్నారు. అది మూడు సార్లు నాలుగు సార్లు అసలు ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారు పసుపు బోర్డుకి? మీరు బడ్జెట్ లో రూపాయి కూడా పెట్టలేదు మొన్నటి కేంద్ర బడ్జెట్ లో. ఇంతకుముందు ప్రారంభోత్సవం చేసిండ్రా? మీరు జర్నలిస్ట్ కదండి, సీనియర్ జర్నలిస్ట్. ఆమె అన్న కామెంట్ నేను చెప్తున్నాను. కామెంట్స్ అన్ని మేము కామెంట్ చేసి మాకు టైం లేదు, పొద్దున మాకు సభ ఉంది, మీరు అడిగేటి అడిగితే నేను బయలుదేరుతాను. అంటే ఇంతకుముందు చేసింది యాక్చువల్ గెజెట్ నోటిఫికేషన్, దాని అనౌన్స్మెంట్ కదా. అనౌన్స్మెంటా? తెలుసు కదా సార్ మీకు, సచ్ సీనియర్ జర్నలిస్ట్, జీ నెట్వర్క్ నడిపిస్తున్నారు. బట్ అంటే చూస్తున్న ప్రజలకు నాకు తెలుసు, బట్ ప్రజలకు జవాబు చెప్పాలి కదా. ప్రజలకు అందరికీ తెలుసు. ఓకే. సో అప్పుడు మొదలేమో ఇక్కడ పసుపు బోర్డు నెలకొల్పుతున్నాం, ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం స్టేట్మెంట్, ఆ తర్వాత గెజెట్ నోటిఫికేషన్, అంతేనా? పార్లమెంట్ ఎన్నికల సమయంలో గెజెట్ నోటిఫికేషన్. అక్టోబర్ 1 రోజు మహబూబ్ నగర్ లో అనౌన్స్మెంట్, అక్టోబర్ 3 నిజామాబాద్ లో సభ అయింది, అక్కడ మళ్ళీ రిపీట్ చేశారు. అదే రోజు రాత్రి గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల వల్ల ముందుకు వెళ్ళలేదు, ఎక్కువ 2 ఎన్నికలు వచ్చినాయి, ముందు వెళ్ళలేదు. ఆ తర్వాత పీయూష్ గోయల్ గారు సంక్రాంతి రోజు హెడ్ క్వార్టర్ నిజామాబాద్ లో ఉంటుంది అని డిక్లేర్ చేయడం జరిగింది. ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. బోర్డు ఫార్మేషన్, చైర్మన్ అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ నిజామాబాద్ కి ఆ రోజు కేటాయించుకున్నాక ఇవాళ మనము టెంపరీ బిల్డింగ్ మనం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ దగ్గర రెంట్కి తీసుకొని, అది 2 ఎకరాల స్థలం కూడా స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేయమని నిజామాబాద్ నడి ఒడ్డున కోరడం జరిగింది. అది అలాట్ చేసిన తర్వాత అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టడం జరుగుతుంది. అప్పటిదాకా ఇది హెడ్ క్వార్టర్ లాగా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. రేపు అమిత్ షా గారు స్టార్ట్ చేస్తాం. సో దిస్ ది ఫస్ట్ ఇనాగ్రేషన్. ఇక మంత్రులు అంటారా, మా మంత్రులు, మా ప్రధాన మంత్రులు మేము ఎన్నిసార్లు పిలుచుకుంటాం, మేము ఎన్నిసార్లు మేము పిలిస్తే వాళ్ళు వస్తారు, మా ప్రజల కోసం వస్తారు. రేపు లోగో కూడా అన్వీలింగ్ ఉంది. సో లోగో కూడా ప్రారంభిస్తున్నారు రేపు. సభ కూడా ఉంది. ఇంకా 10 సార్లు పిలుచుకుంటాము. మీరు కూడా మీకు తిహార్ జైలు ఎన్నిసార్లు పిలుస్తే అన్నిసార్లు పొండి, అర్థంలేం కదా. ఓకే, అయితే బడ్జెట్ లో కేటాయింపు లేదు. టెక్నికల్లీ ఎవ్రీథింగ్ ఇస్ డన్. నాకు సెలవు ఇప్పిస్తే నాకు పనులు ఉన్నాయి రేపు. 1-2 క్వశ్చన్ సార్. బడ్జెట్ లో కేటాయింపులు జరపలేదు లాస్ట్ బడ్జెట్ లో అని అన్నారు. నెక్స్ట్ బడ్జెట్ లో ఉంటాయా కేటాయింపులు దీనికి సంబంధించి స్పెసిఫిక్ గా? 100% ఉంటాయి. ఎందుకుంటాయండి? లాస్ట్ బడ్జెట్ లో లేకపోతే కామర్స్ మినిస్ట్రీ బడ్జెట్ ఇస్తుంది. కామర్స్ మినిస్ట్రీ ఇస్తుంది బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అంటారు ఎవరన్నా? సపరేట్ హెడ్డింగ్ కింద లాస్ట్ టైం ఇవ్వలేదు, ఈసారి ఇస్తారు. అంటే లాస్ట్ టైం టీ గానీ కాఫీ బోర్డుకి సపరేట్ హెడ్డింగ్ కింద ఇచ్చారు, దీనికి ఇవ్వలేదు. ప్రక్రియలు పని నడుస్తూ ఉంటది. సో అది లేకుండా సబ్ హెడ్డింగ్ కింద కామర్స్ మినిస్ట్రీ బడ్జెట్ కింద దీనికి ఇస్తారు. అట్లా ఇబ్బంది మీకు వస్తూనే ఉన్నాయి. ప్రోగ్రాంలు అయితేనే ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ప్రోగ్రాంలు అయితేనే ఉన్నాయి, ఢిల్లీలో ప్రోగ్రాంలు అయినాయి, ఇక్కడ నిజామాబాద్ లో అయినాయి. ఇవాళ ఆఫీసులు ఓపెన్ చేసుకుంటున్నారు, 2 ఎకరాలు ఇస్తే బిల్డింగ్లు కట్టుకుంటామంటున్నారు. ఇవన్నీ ఎవరు ఇస్తారు? పైసలు మీరు ఇస్తారా? ఉంటుంది గవర్నమెంట్ దగ్గర పైసలు తప్పుంటే నడుస్తూ ఉంటది. సరే, ఇంకోటి 1-2 రోజుల్లోనే బీజేపీ అధ్యక్ష పదవి నోటిఫికేషన్ రాబోతుంది. ఎల్లుండి బహుశా ఎల్లుండి నామినేషన్ కూడా జరగబోతుంది. రేసులో ప్రధానంగా మీ పేరు వినిపిస్తోంది. ధర్మపురి అరవింద్ గారు, ఈటెల రాజేందర్ గారి మధ్య ప్రధాన పోరుంది. అయిపోతుంది 2 రోజుల్లో ఎవరో ఒకరి పేరు ఫైనలైజ్ అయిపోతుంది అంటున్నారు. ఏమైనా సమాచారం ఉందా మీకు దీనికి సంబంధించి? బిజీ విత్ టుమారోస్ ప్రోగ్రామ్. నడ్డా గారి దగ్గర ఉంటుంది సమాచారం, అడగండి సార్. ఒకవేళ అంటే మీకు అవకాశం ఇస్తే ఎట్లా, పార్టీకి ఎట్లా, మీ కార్యాచరణ ఉందా, రెడీ ఉందా? అది మాకు చిన్నప్పటి నుంచి అలవాటే సార్. పార్టీలని ప్రభుత్వాలకు తిరగటం మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నేర్పిన విద్య. ఫార్మ్ గవర్నమెంట్ ఇక్కడ. అచ్చా, అంటే డి శ్రీనివాస్ గారు 2 సార్లు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చారు కాబట్టి అట్లా అంటారు. మా కుటుంబంలో అది అలవాటుగా ఉంది, అది మారింది. ఓకే. సో అంటే ఇప్పుడు దీనికి